హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు బెండకాయ ఫ్రై. ఈ బెండకాయలు ఫ్రై ఏంటా అనుకుంటారా? మామూలు ఫ్రై అనుకుంటున్నారా? మామూలు ఫ్రై కాదండి. దీనిలో స్టఫ్ చేసి చక్కగా ఫుల్గా దీనిలో ఇలా స్టఫ్ చేసుకోవడం. ఇది అన్నంలోకైనా, రసంలోకైనా, సాంబార్లోకైనా నంచుకొని తింటానికి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. లేదంటే ఈ లోపల పౌడర్ తీసుకొని అన్నంలో కలుపుకొని దాంతో కూడా కొరుక్కొని తినొచ్చు అనమాట. అలా కూడా చేయొచ్చు. ఇది ఇప్పుడు ఎలా చేయాలి? దీనికి ఒక మసాలా రెడీ చేసుకొని అది ఏంటని చూద్దాం. 1 టేబుల్ స్పూన్ వేరుశెనగ గుళ్ళు తీసుకున్నాను. అలాగే ఒక 1/2 స్పూను నువ్వులు, అలాగే ఇంకొక టేబుల్ స్పూను మీద ఇంకొంచెం ఉంటుంది కొబ్బరి ముక్కలు అనమాట. ధనియాలు 1 టేబుల్ స్పూను, అలాగే జీలకర్ర ఒక 1/2 స్పూను, ఇంకా కొంచెం మెంతులు ఒక 1/4 టీ స్పూన్ మాత్రం మెంతులు ఉంటే సరిపోతాయి. ఇవన్నీ కలిపి ఇప్పుడు మంచిగా వేయించుకోవాలి. బాగా కలర్ కొంచెం చేంజ్ అయ్యేలాగా వేయించుకోవాలి. కొద్ది కలర్ చేంజ్ అవ్వాలి. చూడండి, చేంజ్ అవుతూ ఉంది. లేకపోతే దీనిలో కొబ్బరి కూడా వేసుకొని వేయించుకుంటున్నాను చూడండి. సాయంత్రం దాకా ఉందనుకోండి, ఒక్కోసారి పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా వేయించేసుకున్నామంటే పాడవకుండా చక్కగా ఉంటుంది. ఇవన్నీ కలర్ మారిపోతూ ఉన్నాయి, వేగుతూ ఉంది. ఇది ఇలా వేయించేసుకొని దీన్ని చల్లారిన తర్వాత మిక్సీలో పొడి చేసుకోవాలి. పొడి చేసుకునేటప్పుడు కొంచెం ఒక చుక్క నీళ్ళు కూడా వేసుకొని చేసుకుంటే పేస్ట్ లాగా తయారవుతుంది. ఎందుకంటే దానిలో పెట్టుకోవడానికి స్టఫింగ్ కదా, అలా పొడిగా ఉంటే ఊడిపోతూ ఉంటుంది. అందుకని చెప్పి కొంచెం ఒక చుక్క నీళ్ళు వేసేసుకొని చేసుకుంటే అప్పుడు ముద్దలాగా వస్తుంది. దానిలో పెట్టుకున్నా కూడా అది విడిపోకుండా ఉంటుంది అనమాట. ఇక మొత్తం జార్లోకి వేసేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇంకా మనకు కారం ఏమి వేయలేదు కదా, అందుకని చెప్పి దీనిలో కారము ఇప్పుడు మనం యాడ్ చేయాలన్నమాట వేసే ముందు. అంటే తర్వాత అయినా కలుపుకోవచ్చు, తర్వాత సరిగ్గా కలవదు. అందుకని చెప్పి మిక్సీలో వేసే ముందు ఇప్పుడే వేసుకోవాలి కారం, అలాగే ఉప్పు, ఇంకా వెల్లుల్లిపాయలు ఇవన్నీ కలిపి మిక్సీలో చక్కగా పేస్ట్, ఒక చుక్క నీళ్ళు కలిపితే పేస్ట్ లాగా వస్తుంది. దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బెండకాయలు రెడీ చేసుకుంటున్నాం చూడండి. అన్నీ లేతగా ఉన్నాయి. పెద్ద అయితే 2 ముక్కలు చేసేసుకుంటాం, చిన్నదైతే 1 ముక్క అనమాట. ఇలా చక్కగా అది చూడండి ఎంత లేతగా ఉన్నాయి. ఇలా ఇవన్నీ కూడా పెద్ద ఏరుకుంటున్నాను. పెద్ద ఏరుకొని సగం చేసేసుకొని పెట్టుకుందామని ముందుగానే అన్నీ సగం అలా కట్ చేసి పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట. తర్వాత దీన్ని ఇగో చూడండి, తొడయాలు ఫస్ట్ లాస్ట్ ఈ తొడయాలు తీసేసి మధ్యలోకి ఘాటు పెట్టుకోవాలి. ఎందుకంటే స్టఫ్ చేసుకోవాలి కదా, అందుకని చెప్పి ఇలా ఘాటు పెట్టుకొని దీని లోపలంతా కూడా ఇగో చూడండి, పెద్దది కదా 2 ముక్కలుగా చేశాను. అదే చిన్నదైతే 1 ముక్క చేస్తున్నాను. అవన్నీ కూడా ఇలాగే ఘాట్లు పెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం రెడీ ఉన్నాం కదా మసాలా, ఈ మసాలాని దీనిలోకి ఫిల్ చేసుకోవాలి. ఇగో దీనిలో ఫిల్ చేసుకోవాలి. ఇలా పెట్టేసుకోవాలి. మరీ ఎక్కువ పెడితే అంతా ఊడిపోద్ది. దానిలో కరెక్ట్గా సరిపోయేలాగా పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని అన్నిటికి కూడా ఇలాగే రెడీ చేసుకోవాలి. చక్కగా కూర్చుండిపోతుంది. అదే ఒక చుక్క కొంచెం నీళ్ళు కానీ నూనె కానీ వేసుకుంటే ఇలా నిలబడుతుంది. లేదంటే పొడిగా ఉండి అది పోతూ ఉంటుంది అనమాట. ఇలా అన్నీ స్టఫ్ చేసుకొని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అన్నీ కలిసి ఒకేసారి ఫ్రై చేసుకోవచ్చు. ఇది కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ప్రతి దానిలోనూ స్టఫ్ చేసుకోవాలి కదా. ఇవి పెద్దగా లేవు కదా, చిన్నగా సన్నగా ఉన్నాయి. వాటిల్లో స్టఫ్ చేసుకోవడం అంటే కొంచెం నిదానంగా టైం పడుతుంది. అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ టేస్ట్ కోసమైనా మనం తప్పకుండా నిదానంగా అన్నీ ట్రై చేయాలి. మొత్తం ఇలానే ఫిల్ చేసేసుకొని పెట్టుకోవాలి. చూసారా, అన్నీ ఇలాగా రెడీ అయిపోయినాయి. ఇలా చేసుకొని ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. ఒక ప్యాన్లోకి కొంచెం ఆయిల్ తీసేసుకొని వీటిని వేసుకొని షాలు ఫ్రై లాగా, ఇవే మనం ఆయిల్ డీప్ ఫ్రై చేయట్లేదు చూడండి. ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసేసుకొని ఇవన్నీ కూడా
దీనిలో ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఒక్కోటి వేసుకుంటే ఒకదాని మీద ఒకటి పడకుండా పక్క పక్కన వేసుకుంటే ఇలాగా పేర్చుకోవాలన్నమాట. పడేయకూడదు, ఇలా నిదానంగా పేర్చుకోవాలి. ఇలా పేర్చుకొని అన్నీ కూడా ఫస్ట్ కలబెట్టకుండా కొద్దిసేపు కొంచెం ఫ్యూ సెకండ్స్ ఆగాలి. ఎందుకంటే ఆ ముద్ద బయటకు వచ్చేస్తుంది అనమాట, లోపల మనం స్టఫ్ చేసింది. అందుకని చెప్పి కొంచెం నిదానంగా కలబెట్టవచ్చు. ఒక్కసారి ఫస్టే కలబెట్టకూడదు. తర్వాత కూడా కొంచెం ఎగరేస్తా సైడ్ నుంచి, అలా అయితే అది ముక్క చిదిరిపోకుండా ఉంటుంది. లేదా మనం గరిటతో కలబెడతా ఉంటే లోపలిది బయటకు వస్తుంది అనమాట. కొద్దిసేపు ఇలా ఉడికితే అది అంటుకుపోద్ది, ఇంకా బయటికి రాదు. అప్పుడు కొంచెం మనం కలబెట్టుకోవడానికి బాగుంటుంది. ఇదిగో చూడండి, ఇలా ఇలా టాస్ చేసుకోవాలి. ఇలా ఒకవైపు బాగా కాలిపోయినాయి, రెండో వైపు అనమాట. రెండో వైపు తిప్పినప్పుడు కొంచెం మసాలా విడిపోతూ ఉంటుంది. ఇలా అన్ని తిప్పుకొని చక్కగా అన్ని వైపులు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకుంటే అది వేగుతుంది. లేదంటే కొంచెం పచ్చి పచ్చిగా ఉంటే టేస్ట్ బాగోదు. ఇది బెండకాయలు కొంచెం జిగురు ఉండేది కదా, అందుకని చెప్పి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని అన్ని వైపులా తిప్పుకుంటా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇది కొద్ది తీసేసుకుంటున్నాను. చూడండి, ఏంటి రెండు రకాలని చెప్పి ఒకే రకం చూపిస్తుంది అనుకున్నారా? ఇప్పుడు చూడండి రెండు రకం. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకున్నానా, దీనిలోకి కొన్ని అంటే దీన్ని గ్రేవీగా కూడా, అది ఇందా చేసింది ఫ్రై కదా, కొంచెం గ్రేవీగా కూడా ఎలా చేసుకోవచ్చు అనేది. అది రెండు రకాలంటే అదేనండి, ఫ్రై ఒకటి అలాగే గ్రేవీ ఒకటి. ఈ ఏగినయ్యే మళ్ళీ దీనిలోకి తీసుకొని ఇప్పుడు వాటిని ఏం చేస్తున్నాను, అవి ఫ్రై చేసి పెట్టుకున్నాను అంతవరకు పక్కన. ఇది మిగతావి ఏం చేస్తున్నాను చూడండి, మిగతా వాటిలో ఇలా గ్రేవీ తయారు చేసుకుంటున్నాను. ఇదైతే మనకి చపాతీలకి రోటీలకి కూడా అన్నిటికీ తినొచ్చు, బాగుంటుంది. అది సగం అలాగా సగం ఇలాగ చేసి చూపించాలని చూపిస్తున్నాను. చూడండి, ఇది ఎలా చేసుకోవాలంటే, ఈ మనం మిక్సీలో వేసుకున్న మసాలా ఉంది కదా, అది కొంచెం ఉంచుకోవాలన్నమాట. అది కొద్దిగా ఉంచుకున్నాను. దానిలో నీళ్లు పోసేసుకున్నాను. నీళ్ళు పోసుకొని ఈ నీళ్లు దీనిలో పోసుకున్నాను. అంటే ఆ మసాలా కలిసిన నీళ్ళు అనమాట. దీన్ని కొద్దిసేపు ఉడికించుకుంటే ఈ మసాలాలో చక్కగా ఈ ముక్కలన్నీ కూడా ఉడికిపోయి బాగా పడుతుంది. ఈ మసాలా అంతా ఈ ముక్కలకి బాగా పడుతుంది. ఇలా కొంచెం వేసుకున్న తర్వాత వీటిని ఈగిరేదాకా కొద్దిగా దగ్గర పడేదాకా చూడండి ఎలా దగ్గర పడుతుందో, చూసారు కదా, ఇలా రావాలి. ఇప్పుడు దీన్ని అన్నంలోకి తినచ్చు, అలాగే చపాతీలు రొట్లు వాటన్నిటికి కూడా తినొచ్చు అనమాట. చాలా చక్కగా రెడీ అయిపోయింది కదా. ఒకటైతే చక్కగా ఫ్రై రెడీ అయిపోయింది. ఫ్రై కూడా లోపల అది తీసుకొని కలుపుకొని అలాగే కొరుక్కొని తినచ్చు, లేదంటే రసము సాంబారు పప్పులు వాటి తినచ్చు. ఇదైతే చక్కగా డైరెక్ట్గా కలిపేసుకోవటమే, అన్నంలో కలిపేసేసుకోవచ్చు, లేదంటే రోటీలతో అయినా తినచ్చు అనమాట. ఇదిగో ఫ్రై రెడీ అయిపోయింది. చూడటానికి ఎంత బాగుందో చూడండి. చూడటానికే కదండి, తినటానికి కూడా చాలా చాలా బాగుంటుంది. ఫ్రై రెడీ అయిపోయింది, అలాగే గ్రేవీ రెడీ అయిపోయింది. రెండు రకాలు ఒక్కసారి బెండకాయలు కట్ చేసుకున్నామంటే రెండు రకాలు ఒకేసారి చేసేసుకోవచ్చు. చాలా 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 టేస్టీగా ఉంటాయి. తప్పకుండా అందరూ ట్రై చేయండి. చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్. బాయ్ బాయ్.